మొత్తానికి కలుసుకున్నాం. మంచిది. చాలా రోజుల తర్వాత మనం ఈ విధంగా అరుణాచలం వెళ్తామని నేనైతే అనుకోలా. మరి మీరు అనుకున్నారు? దేవుడు పిలిచాడు అనుకుంటున్నాం మేము. ఇంకేంటి సంగతులు ఎలా ఉన్నాయి? పొలాలు మామూలుగా మన పొలాలు బాగానే ఉన్నాయండి. ఏం వేశారు? కొంత అరటి వేసాము, హార్వెస్టింగ్ అయిపోయింది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం తయారు చేసాము. కొంత మొక్కజొన్న ఇలాంటి పైర్లు వేసాము. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి కంటిన్యూస్ వ్యవసాయమే కదా, బిజినెస్ ఏదో చేశారని కూడా. నా నెట్వర్క్ నేను చేసుకోవాలి, మాట్లాడాలి. చెయ్యి బాబు. ఎలా ఉంది పసుపు? ఇప్పుడు క్రాపా? ఇప్పుడేం కాదు, ఇప్పుడు టోటల్ వ్యాపారము అంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే ఫెయిల్యూర్ అంటాం. అది ఓకేనే కాదు. మీరు చేసినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, మేము చేసినప్పుడు కూడా మాకు లక్ వచ్చింది. తలుపు తట్టింది, తలుపు తెరవడానికి అది కూడా ప్రకృతి సహకరించాలి కదా, సహకరించాలి. ఓవరాల్ గా అయితే బయటపడ్డారు. బయట రూపంలో బయటపడతాంగా, బయటపడబట్టే బతుకున్నాం కదా. సలహా సూచనలు లాంటివి చెయ్యొచ్చు, కానీ పెద్ద మార్జిన్స్ ఆశించటం ఇప్పుడు అంత కుదరదు. మార్జిన్స్ దాదాపు దేంట్లో లేదు ఇప్పుడు. మేబీ దాంట్లో ఉంటది, కానీ ఆశించింది చిన్న మార్జిన్ అనేది సంతోషపడి చేసుకుంటే ఉంటది. బాగుంటుందా? బానే ఉంటది. ఇంకా ఏం చేశారు మీరు? వ్యాపారాలు, రైస్ మిల్ చేసాము 10 ఏళ్ళు. స్నేహితులతో కొద్దిగా మోసపోతాం, పోయాము. అదే ఇంకా అది చేసిన దాంట్లో ట్రాక్టర్ వ్యవసాయం బాడిగలు చేసాము. అప్పట్లో పెద్దగా బాడిగలు లేదు, వ్యవసాయాలు పశువులతోటే చేసే రోజుల్లో ట్రాక్టర్ పెట్టాము. అది ఫెయిల్ అయినట్టు. అప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళారు. ఎప్పుడు అడ్వాన్స్ కి వెళ్తాం ఏదైనా. అది టైము సరైన టైంలో చెయ్యం కాబట్టి నష్టపోతుంటాం. అదే నష్టాలకు ఇష్టాలని కొంచెం ఫేస్ మార్చారు కాబట్టి బాల్యానికి వెళ్దాం. స్కూల్లో ఏంది తెగలరం చేసేవాళ్ళు? లేదు, పక్కా సమాచారం. మీ వాడు చెప్పటం కాదు, పక్కా సమాచారంతో. మీ జనరల్ క్వశ్చన్ అయితే అది కావచ్చు, కానీ స్కూల్లో అల్లరి చేసే అంత ఫిజిక్ నాకు లేదు. ఫిజిక్ బట్టి ఉంటది మరి, ఫిజిక్ బట్టి ఉంటది అల్లరి. గ్లామరస్ గా ఉండేవాడైతే పిల్లల దగ్గర చేస్తాడు. ఏం గ్లామర్? ఏం లేదు అలాంటి ఏం లేదు. కొంచెం యాక్టివ్ గా అయితే ఉండేవాళ్ళు. యాక్టివ్ గా ఉంటాం. అల్లరి మీన్స్ యాక్టివ్. అట్లా అనుకుంటే నేనేం అభ్యంతరం పెట్టాను. అంటే నేనేదో అభ్యంతరకరమైన అంత ఏజ్ కూడా కాదు నాకు. అప్పుడు యాక్టివ్ గానే ఉంటా. స్టిల్ ఇప్పటికీ నేను యాక్టివ్ గానే ఉంటా. ఒక టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే. షేర్స్ కూడా చేస్తారని తెలిసింది నాకు. ఒకప్పుడు చేసేవాడిని. ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు. ఎందుకని? పెద్ద పెట్టుబడులు కావాలి దానికైతే. చిన్న పెట్టుబడుల్లో కూడా ఉంటదిగా. చిన్న పెట్టుబడుల్లో నాకేమంత అనిపించలేదు. అంటే ఎందుకని అంటే డబ్బు ఎప్పుడైనా పోగొట్టుకున్నప్పుడు అది రాబట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు మార్కెట్లో ఎప్పుడైనా పెద్ద పెట్టుబడుల వాళ్ళకే డబ్బులు వస్తాయి. చిన్న పెట్టుబడుల వాళ్ళకి నష్టాలే మిగులుతాయి ఎప్పుడైనా. అంతే. అదేంటి చిన్న పెట్టుబడులు పెద్ద పెట్టుబడులు అనేది ఎక్కడ విన్నాను. నేనంత ఆర్థిక శాస్త్రం కాదు, కానీ నా ఎక్స్పీరియన్స్ వరకు మాత్రం చిన్న పెట్టుబడులకి అది కుటీర పరిశ్రమ లాగా చేసుకుంటే పర్వాలేదు. ఎడిక్ట్ కాదు, ప్రాఫిట్ వచ్చినప్పుడు అది మన మైండ్ కి చాలదు అనిపిస్తుంది. అనిపించి మాస్టర్ చెప్పండి, బాగా ఇష్టమా? మాకు ఇష్టమైన మాస్టరు సుబ్బరాయ శాస్త్రి అని. ఆయన సైన్స్, బిఎస్సి సైన్స్ టీచరు. చాలా మంచి ఇంటెలిజెంట్. లేడీస్ ఎక్కువ అనుకుంటా క్లాస్ లో. లేడీస్ ఎక్కువ కాదు, కానీ లేడీస్ బెంచీలో ఉండేవాడిని నేను. మరి అది ఇందా నుంచి నేను అడిగేది. అయినా నేను ఫిజికల్ గా
చాలా బుడ్డోడిని, అప్పుడు చాలా చిన్నోడిని, చాలా చిన్న వయసులో చిన్నోడిని. ప్లస్ అసలు ఆడవాళ్ళని యాక్టివ్నెస్ నేను మాట్లాడుతుంది వేరే వేరే కాదు. మీరు ఎక్కడికో పోమాకండి. ఎక్కడికో పోవడం కాదు, అసలు వాళ్ళ పక్కన ఉండడంలో కూడా నేను షేమ్ ఫీల్ అయ్యేవాడిని. మైండ్ కూడా డిప్రెస్ అయ్యేది. వీళ్ళ పక్కన పడ్డానే లేదు లేదు అలాంటి. అసలు నేను చెప్పాను ఇందాక, ఫిజిక్ ఉంటేనే పోతే కమాండ్ కూడా ఉండాలి. నా దగ్గర ఎప్పుడు కమాండ్ కూడా ఉండదు. లేదు లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు కాలేజీ కూడా లేదండి. కాలేజీ అంతా అసలు లెక్కేస్తే 2 years కాలేజీ, 1 year పియూసి, డిగ్రీ 1 year లో కూడా పూర్తి చేయలేదు. బిఎస్సి చేసేవాడు అప్పుడు, బిఎస్సి సైన్స్, బిఎస్సి 1 year కూడా పూర్తిగా తలకే బయటికి రావాల్సి వచ్చింది. మనం చదువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్ గా అప్పుడు మీకు 10th class చదివేటప్పటికి ఖర్చు ఎంత అయి ఉంటుందండి సుమారు? 10th class కి ఏం ఖర్చులబ్బా, సుమారు 100. ఎస్టిమేషన్ వేసే ఆలోచన కూడా ఉండదు. అంత మనకి మైండ్ కి అది అంత బాధ్యత అనిపించదు అమౌంట్ దాని మీద. అది పార్ట్లీ పేమెంట్స్ కదండి. ఇయర్లీ వన్స్ బుక్స్ కొంటాము, నోట్స్లు కొంటాము, అయ్యే సరిపోయాయి. చాలా పొదుపుగా రాస్తాం, రాయడం కూడా బానే ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బానే ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బానే ఉంటది. కానీ అప్పటి విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానానికి మీరు గమనించిన అంశాలు ఏమన్నా? అయితే సబ్జెక్ట్ పరంగా అయితే ఇప్పుడు చాలా మెనీ బ్రాంచెస్ ఉన్నాయి చదువులో. సైన్స్ లో, ఈవెన్ సైన్స్ అనుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా, ఆర్ట్స్ అనుకోండి, కామర్స్ అనుకోండి, ఇప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చినాయి. నేను చదివేటప్పుడు ఇంజనీరింగ్ అనేది నేనే ఎరగను పియూసీలో. అంటే ఇని ఎరగరంటే ఎవరైనా ఇంజనీరింగ్ లో చేరదాం అనే ఆలోచన మెరిట్ స్టూడెంట్స్ కి ఎవరికి ఉండేది కాదు. నేను ఎక్కువగా మెరిట్ స్టూడెంట్స్ నే ఫాలో అయ్యేవాడిని. వాళ్ళు కూడా ఓన్లీ మెడికల్ అనేవాళ్ళు. లేదు ఈ ఆర్ట్స్ తీసుకున్నా, కామర్స్ తీసుకున్నా, పీజీ చేసుకుందాము, లెక్చరరు, టీచరు, బీఈడీ చేసుకొని టీచరు, ఇలాంటి ఆలోచనలే తప్ప ఇంజనీరింగ్ అనేది అసలు వినలా. సంథింగ్ అది ఎంత కూడా 67-8 ప్రాంతంలో ఇది నేను చెప్పే విషయాలు. అప్పటి ఇంజనీరింగ్ లేదు. ఉంటే గింటే వెరీ ఫ్యూ ఇంజనీర్స్ అయ్యేవాళ్ళు అట్టుంది. అది ఓన్లీ సివిలే. మిగతా మా క్లాస్మేట్స్ ఎవరు లేరు కానండి. ఇలాగ నాలాగనే ఇంటర్ బేస్ తో చదువు మానుకున్న వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చిన్న పోస్టులో చేరి జేఈల వరకే రిటైర్ అయ్యారు. అట్లా అట్లా ప్రమోషన్. మోస్ట్ మెమరబుల్ థింగ్స్ అంటే ఏం చెప్తారు మీ 10th ఇంటర్ లో మోస్ట్ మెమరబుల్ థింగ్స్ ఏమంటే, ఆ రోజుల్లో కాలేజీ జీవితం చాలా బాగుండేది. నేను చదివింది నర్సరావుపేట కాలేజీలో. రాయలసీమ వాళ్ళందరికీ నర్సరావుపేట ఎస్ఎన్ కాలేజీ ముఖద్వారం. బట్ ఆ రోజుల్లో ఎక్కడ కాలేజీ లేవు అనే మాట విన్నాను నేను. మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. పీజీ వాళ్ళు నన్ను పిల్లగాళ్ళలాగా బాగా దగ్గరకు తీసుకునేవాళ్ళు. వద్దులే బా, నా దగ్గర ఉంది. పీజీ వాళ్ళు కూడా నా దగ్గర, పీజీ వాళ్ళు నన్ను చిన్నపిల్లగాళ్ళగా వాడుకునేవాళ్ళు. మేమంతా కూడా నర్సరావుపేట రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కి గుంటూరులో నాజ్లోని అప్పుడు ఫ్యూ థియేటర్స్ హిందీ ఫిల్మ్స్ ఆడేవి అక్కడే. ఆ రోజులు హిందీ ఫిల్మ్ చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేవాళ్ళం. కాలేజీ బంకులు కొట్టడం లేదులే, ఏదో సాటర్డే సండేస్ ఉంటాయి కదా, వాటిని వాడుకునేవాళ్ళం. కానీ కాలేజీకి బంకు కొట్టడం అనేది ఎప్పుడు ఉండదు. లేదు లేదు లేదు, బంకు కొట్టడం. హిందీ ఫిల్మ్స్ ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు. తెలుగు చూడరా? ఏమో, నాకు అప్పుడు మన తెలుగు అంతా బ్లాక్ అండ్ వైట్ అండి. అద్భుతంగా పాడతాడు అలా. హిందీ అప్పుడు కలర్ లో ఉన్నాయి కదా. సినిమాలు గుర్తున్నాయి ఇప్పుడు? ఏం సినిమాలు? హిమాలయం కి గోద్ మే, హకీకత్, తీసరి మంజిల్. అందులో పాటలు ఏమన్నా గుర్తుంటాయా? ఎప్పుడు వింటానండి. అటు పాట గుర్తుండే అంత పెట్టుకొని చూద్దాం. కాలేజీ అపియరెన్స్ ఎట్లా వస్తుంది నాకు? తెల్ల జుట్టుని కవర్ చేయడం అంటారా? కాదు,
అంటే కాలేజీ విషయాలు మాట్లాడేటప్పుడు కాలేజీ స్టూడెంట్ స్టూడెంట్ ఉండాలనా? అంటే ఓకే. అయితే మేకప్ చేయాల్సింది సార్ ఇంటర్వ్యూకి ముందు. మేకప్ చిన్నది పాట ఏదైనా ఒక లైన్ అంటారా? చిన్నది అంటారా? మీకు బాగా బాగా అప్పుడు ఫిల్మ్లు యాదోంకి బారాత్, అది నాకు కూడా తెలుసు. తర్వాత సిల్సిలా వరకు చూస్తా వచ్చా. అమితాబ్ బచ్చన్ అంటే నాకు మంచి ఇంట్రెస్ట్. దిలీప్ కుమార్, దేవానంద్, మనోజ్ కుమార్. సరే దిల్ అన్నారు కాబట్టి దిల్లుకి సంబంధించి ఏమైనా ఉందా బ్యాక్ స్టోరీ? ఏం లేదండి. ఖచ్చితంగా ఉంటుంది. లేదు 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 లేదు. ఇప్పుడు అంతా పెళ్లిళ్ళు అయి పిల్లలు ఆడపిల్లలు అయిపోయి ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా చెప్తా. లేదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ యువతకి అసలు కష్టం అంటే మీనింగ్ కూడా తెలియదు. జీవితం అంటే అసలు ఎంత పోరాటమో. పెళ్లి కాగతలకే మనం కష్టాలు ఎదుర్కోవడం అంటే ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ ఇవ్వకుండా మనలో ఒక్కళ్ళుగా చేసినప్పుడు చాలా కష్టం అనిపించేది. తర్వాత ఆర్థికంగా అనుకోండి ఏదైనా. వాటి వరకు కూడా కేవలం ఫ్రెండ్స్, ఎవరు చుట్టాలు అంటూ ఎంత పెద్ద అని లేదు కానండి. ఫ్రెండ్స్, స్నేహితులు మాత్రం మంచోళ్ళు. ఇప్పటి వరకు నా లైఫ్ ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా లైఫ్ ని బాగా మార్చే ఫ్రెండ్స్ అయితే మంచిగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ పెద్దోళ్ళు కూడా ఫ్రెండ్స్ గా ఉండిపోయే రోజులు ఉన్నాయండి. అప్పుడు పెద్దోళ్ళు అంటే వయసులో బాగా పెద్దోళ్ళు కూడా అంత ఫ్రెండ్షిప్ గా ఉండేవాళ్ళు. అట్లా అలాంటి రోజులు అన్ని వాళ్లే చూశారు. నా ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే. ఆ 1-2 సంవత్సరాలు చదవడానికి కూడా వాళ్ళే బాగా ఫైనాన్స్ కానీ ఏదైనా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ కొడుకు ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు నన్ను సేమ్ గా చూస్తాడు. రాఘవయ్య వైసెస్ ఉన్నారు. ఫార్మసీ హోల్సేల్ చేస్తారు నర్సరాపేటలో. భారీగా భారీ అంటే భారీ. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ అనుకోవాలి. లవ్ నీడ్ కూడా. లవ్ నీడ్ రెండు. అరేంజ్ నాట్ అరేంజ్డ్. వి విల్ హ్యావ్ వి ఓన్లీ అరేంజ్డ్. ఇప్పుడు దొరికావు నుంచి. సరే సరే. అది మీరు వేరే అర్థం చేసుకోవచ్చు. అది ఏం కాదు. మొత్తానికి లవ్ చేశారు. ఏ సంవత్సరం అది? 71. 71లో లవ్ అంటే మరి మామూలు విషయం కాదు కదా. సేమ్ చుట్టాలేనా? లేదు, అవుట్ సైడే. మా ఇంటి ఎదురుకునే. ఒప్పుకున్నారా? మా వాళ్ళే ఒప్పుకోలేదు. మా పేరెంట్సే ఎదురు. మా అత్తయ్య వాళ్ళు అదేం లేదండి. అదేం లేదు. పెద్దలు సహకరించారు మొత్తానికి. ఊళ్ళో ఉంటారు ఎవరో ఒకరు బెనిఫిషియర్స్ ఉంటారు కదా. పర్వాలేదులే అని అన్నారు. అయిపోయింది. వాళ్ళ ఫైనాన్స్ సపోర్ట్, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి కూడా వాళ్ళే అప్పిచ్చారు. పిల్ల తరఫు స్నేహితులు కానీ పెద్దోళ్ళే. ఇది జరగాలనే దాని మీద, ఈ పెళ్లి జరగాలనే దాని మీద పెట్టుబడి ఇచ్చారు. 5,000 రూపాయలు పెట్టుబడి పెళ్లి అయిపోయింది. 5,000. ఇవాళ 5 లక్షల 5 అనుకో. మొత్తానికి ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అలా నిలదొక్కున్నామండి. బాగా యాక్టివ్ గానే ఉండేవాడిని కదా. సంపాదించడం మొదలు పెట్టాము. కొద్దిగా ఎవరు కూడా అసిస్టెంట్స్ కూడా అంత బయట వాళ్ళు అప్పుడు కూడా సొంతగా బాగా డెవలప్ అయిన తర్వాత ప్రతి రూపాయిని ఏదో ఒకటి చేద్దాం, పిల్లల కోసం చేద్దాం అనుకున్న దశలో డబ్బు కూడా కొద్దిగా మిస్యూజ్ అయిపోయింది అంతా. ఎర్లీ స్టేజ్ సంపాదించిన డబ్బులే 50,000 మిస్యూజ్ అయితే 10 ఎకరాల ఎస్టేట్ అండి. అది 10 ఎకరాల ఎస్టేట్. అది అవి అలాగే అయిపోయినాయి. అది ట్రాక్టర్ పెట్టినప్పుడు ఒక 50,000 డెఫిసిట్. అది కూడా ఇంప్లిమెంట్స్ కానీ ఏమైనా కొనడం అమ్మడంలో
తేడా ఒక 50,000 55,000 తేడా వచ్చింది. 50,000 అంటే ఇవాళ ఈ లక్షల కోట్లు అవునవును, చాలా కష్టపడి మనీ ఏం కాదు, ఈజీ మనీ కాదు. ఆ రోజు బిగ్ అమౌంట్ అనే చెప్పాలి. ఆ రోజుల్లో అట్లాగే ఉండేది మరి. అయితే ఆ రోజుల్లో ఆ అప్పు తీర్చడం కోసం రెయ్యంబోళ్ళు కష్టపడి పొలం మీదనే కౌలుకు చేశా కొంత పొలం. నాకంతా 7 ఎకరాలు 8.5 ఉంది. 8.5 నుంచి కొద్దిగా డెవలప్ అవుతా వచ్చాము. ఇప్పుడు ఎన్ని ఎకరాలు అయింది? ఇప్పుడు అయింది ఒక 22 ఎకరాల దాకా చేసాము. ఇంకంతా డిస్పోజ్ చేసి ఇప్పుడు ఒక 12 ఉంది. ఎందుకంటే డిస్పోజ్ ఇంకా అమ్మేద్దాం అనుకుంటున్నాం, అమ్మేసాము. అమ్మాయికి ఇచ్చాము కొంత, అమ్మాయికి ఇచ్చాము. ఆడపిల్ల ఒక అమ్మాయి కదా, ఆ అమ్మాయికి ఇచ్చాము. అమ్మాయికి ఇచ్చింది కూడా ఇంకా నేను చేయలేను. అమ్మాయి వెల్ సెటిల్డ్. అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్. ఇప్పుడు యుఎస్ లోనండి, యుఎస్ లో. అబ్బాయి మొత్తం సైనిక్ స్కూల్ ఎడ్యుకేషన్ అస్సాం లో చేశాడు. 6th పిల్లల విషయంలో రానీలా. అదే కసి. నేను ఫెయిల్ కావడం అనేది నాకు ఒక ఎసెట్. నేను దాని మీదనే కసిగా చేశానండి. పర్వాలా, అది సంతోషపడవచ్చు. అంటే వెళ్ళంటే ఇంకా వెళ్ళని కాకపోయినా మా స్టేజీకి మాకు పర్వాలా. మట్టి బిసుకోకుండా, మట్టిలో ఇవాళ తీసుకున్నా లేదు కాబట్టి ఏదో కష్టపడుతున్నారు. ఇప్పుడు వాడు కూడా సేమ్ నేచర్, వాడు కూడా మనాలి ఫైటింగ్ నేచర్, కష్టపడుతున్నాడు. చాలా కష్టపడతాడు. అది ఒకటి పేషెన్సీ ఉంది బాగా. తర్వాత అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేసాం అనుకుంటా అండి. చిదంబరం ఆ రోజులో 4లో చిదంబరమే. అసలు అక్కడ కూడా ఏం చేశానంటే, నాకు ఈ ఫీల్డ్ తెలియదు. నా స్నేహితుడు నేను కలిసి ఒక అబ్బాయికి, వాడు షేర్స్ చేస్తాడు. ఆ రోజుల్లో వాడికి మినిమం నాలెడ్జ్ ఉంది, మంచి మాక్సిమం నాలెడ్జ్ అనుకుని వాడికి డబ్బులు ఇచ్చామండి. ఒక 4 లక్షలు. 4 లక్షలు ఇచ్చి 2 లక్షలు అనుకున్నాం నా ఫ్రెండ్ అను నేను. తర్వాత వాడు షేర్స్ కొని పెట్టానండి, మనకు రేట్ వస్తుంది, మంచి షేర్స్ కొన్నాను అన్నాడు. ఏదో రిలయన్స్ ఇలాంటి నేను కూడా బేసిక్ అప్లికేషన్స్ అప్లై చేసేవాడిని. ఏమంటాం, అది అలాట్మెంట్ లో చేసేవాడిని. వచ్చినాయి నాకు వచ్చిన షేర్స్ కొద్దిగా రేట్ వచ్చాక అమ్మేసుకున్నాము. సరే, అతను ఏం చేశాడంటే 4 లక్షలు షేర్లు కొన్నాడు, కొనలేదు అయితే మాకు తెలీదు, కొన్నాను ఉన్నాయి అన్నాడు. ఒక 2008 ఆ ప్రాంతం వచ్చేటప్పటికి అబ్బాయి మంచి మార్కెట్ వచ్చింది, అమ్ముదామంటే మధ్యలో రోజు కాంటాక్ట్ లో ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాం అంటూ చెప్తా వచ్చాడు. తీరా ఏమైంది అంటే 8కి వచ్చేటప్పటికి అసలు వాడి పరిస్థితి, వాడి డబ్బు అయిపోయినట్టుంది, మాయి కూడా అయిపోయినాయి. అమ్మేసుకొని ఉంటాడు, కొన్నాడో లేదో తెలీదు, అమ్మేసుకున్నాడో లేదో తెలీదు. సరే, తర్వాత ఏమైందంటే వీడు బాగా ప్రాఫిట్ లో ఉంటాను అంటున్నాడు కదా, నేను మళ్ళీ 4 లక్షలు ఇచ్చా నా పర్సనల్ గా కొనబ్బాయి అని. అయ్యి మొత్తం పోయినాయి. అవి 4, ఈ 2, 6 పోయినాయి. అట్లా వాడు వాడు కూడా పాడైపోయి మానసిక ఒత్తిడికి పోయి సూసైడ్ చేసుకున్నాడు వాడు కూడా. ఇంకా ఆ తర్వాత వాడి మీద మనం ఏం చేస్తాం, దాని ఇంపాక్ట్ కవర్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు అదంతా కొద్దిగా మనం సంపాదించిన డబ్బేలే. అదే చెప్తుంటున్నా, ఎప్పుడు డబ్బు అంటూ అయితే ఉండదు. నా దృష్టిలో నా దగ్గర అయితే ఉండదు అసలు. ఆ ఇంపాక్ట్ అది ఇందాక కూడా మీకు తెలుస్తుంటది కదా, నా దగ్గర ఉంటే మాత్రం ఉండదు. అది నాకు తెలుసు బాగానే. అట్లా చేసిన తప్పులే చేసాం కాదు. అక్కడి నుంచి కొద్దిగా నాలెడ్జ్ సంపాదించుకొని 2008 నుంచి నేను సొంతంగా కొనేవాడిని, అమ్మేవాడిని, కొనేవాడిని. ఒకనొక దశలో రోజు 2-3 లక్షలు కూడా ప్రాఫిట్స్ బుక్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే, ఇది చెప్పానుగా, మనకు ఒక 2 లక్షలు పోయి ఉన్నాయి కదా, 4-5-6 లక్షలు పోయి ఉన్నాయి కదా, దాన్ని కవర్ చేయాలనే దృష్టితో కొన్నాళ్ళు పడ్డాం. 4 సంవత్సరాలు నేను కూడా పడ్డా. వస్తాయి కానీ డబ్బును పక్కకు తీయలేకపోయాం. 100% గ్రిప్ అంటే నాకు ఇప్పటికి కూడా లాస్ రాదు, ఇప్పటికైనా నేను చేస్తే రాదు. కానీ నేను దాన్ని బయటికి తీయలేననే వీక్నెస్ మీదనే నేను దాని జోలికి పోవడం. అది నేను ఒక రోజు 2-3 లక్షలు కూడా బుక్ చేశా, ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. నా అకౌంట్ లో ఎప్పుడు 10 లక్షలు ఉండేవి ఆ రోజుల్లోనే, 10-12లోనే. బట్ చెప్పానుగా, ఆ తర్వాత అనుకోకుండా ఈ పసుపు 11లో పసుపు కొని ఒక 1100 క్వింట, దాదాపు ఒక 70-80 లక్షలు పెట్టుబడితోటి కొన్నాను. నా సొంతగా బండి ఇచ్చింది ఉంది. ఏదైనా ఒక 80-90 లక్షలు బయట తెచ్చే పెట్టా. అది
మంచి ప్రాఫిటే వచ్చింది. ఆ సమయంలో నేను యుఎస్ పోవాల్సి వచ్చింది, వెళ్ళానండి. ఉంటే ఫిజికల్ గా మనం ఇక్కడ ఉంటే అమ్మేది వేరు, ఫోనుల్లో మాట్లాడితే నీకేం పర్లేదు అని చెబుతారు, కానీ సమయానికి ఎవడు ప్రొటెక్ట్ చేయడు మనల్ని. పైగా సేమ్ బ్యాచ్ వాడికి ఏమైందంటే కొంత జెల్సీ వస్తుంది. మనకు ఆ రోజుల్లో ఒక 50 లక్షలు మనం పెట్టింది ఒక 80-90 పెడితే మనకు ఒక 50 ప్రాఫిట్ వస్తుంది, 40 అన్నా వస్తుంది. 40 ప్రాఫిట్ బుక్ చేస్తే వీడి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, బాగా క్లోజ్ వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఇంకా అట్లా అస్సలు పట్టించుకోవాలా. నేను ఫోన్లోనే అమ్మా కొంతమందికి, కానీ వాళ్ళు నీకెందుకు వడ్డీ కదా, నీకు ఇప్పుడేం నువ్వు వచ్చిందాకా యూఎస్ నుంచి వచ్చాక అమ్మి నీకు డబ్బు ఇస్తామని అన్నారు. నేను 6 months అక్కడ వెయిట్ చేసేటప్పటికి మార్కెట్ ఒకసారి డమాల్. లాస్ కాదు, నేను 11 లక్షల కాడికి కొన్నా. 100 క్వింటా వచ్చి 100 క్వింటా వచ్చి 11 లక్షల కాడికి కొన్నానండి. మనం 15 అమ్మాను, ఒక 50% అమ్మాను. వాడు తీసుకెళ్ళాల. నేనేమనుకుంటుంటానంటే వాడు తీసుకెళ్తా ఉంటాడు, మనం ఇంకో బండి 15.5 అమ్మాం కదా, 16 అయితే ఇంకో బండి వదులుదాం, 16.5 అయితే ఇంకో బండి వదులుదాం. ఇందాకే అనుకున్నాం మనం ప్రాఫిట్ బుక్ చేయటంలో. ఒకసారి మార్కెట్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక 500కో 1000కో మనం బయటికి రావాలి ప్రాఫిట్ వచ్చేటప్పుడు. అలా రాలేకపోవడం, అతను ఇంకా మంచి హోప్ లో ఉన్నాడు. 20 లక్షలు అయితే 20,000 అవుతుంది క్వింటా, ఇట్లాంటి ఆలోచనలో ఉండి వాడు కూడా పట్టుకోలేకపోయాడు. వాళ్ళు బాగా సీనియర్లండి, అయినా చాలా మంది కోట్లలో నష్టపోయారు చాలా మంది. అందులో మనకి ఒక కోటి తగిలినట్టు. మరి అంతే కదా. 2011 నుంచి అది 14 వరకు సఫరింగ్ నేను. సరే దాన్ని కవర్ చేసుకొని ఎలాగో కొంచెం మళ్ళీ ఒక 15-20 లక్షల దాకా సంపాదించుకొని, ఇదే చెప్పాను, ఇలాగే అడిగిన వాళ్ళకి 1 లక్ష 6 లక్ష అట్లా ఇస్తా వచ్చాము, నమ్మిచ్చారు. ఓ 15 లక్షలు అట్లా కూడా కొట్టేశారు, చేతులు ఎత్తేశారు. ఇంకా వదిలేశాక ఇబ్బందిగానే అట్లా పెట్టుకొని వస్తున్నామండి. పీస్ అంటే ఏమి ఉండదండి, సంతోషంగా ఉండా ఒక సిగరెట్ తాగుతా, బాధగా ఉండా ఒక సిగరెట్ తాగుతా. ఈవినింగ్స్ ఎప్పుడన్నా ఒక పెగ్గు వేస్తా అంతే. ఇంకా బాగా ఉత్సాహంగా ఉంటే 1.5-2 పెగ్గులు వేసుకోండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ నేను అంత అటెండ్ కాదు. అసలు ఉండదు. నేను ఎప్పుడు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతానండి పబ్లిక్ లో. పార్టిసిపేషన్ చేయకపోయినా మామూలుగా రకమాలుండి ఎంకరేజ్మెంట్ లేదు, అది కూడా లేదనే చెప్పాలి. స్కూల్ డేస్ లో గేమ్స్ ఆడేవాళ్ళ? కబడ్డీ ఆడేవాళ్ళం, ఖోఖో ఆడేవాళ్ళం. ఆ ప్రైజులు అంతే ఉండవు కదా, స్కూల్స్ లెవెలే కదా, మన ఖాళీ ఉండదండి. ఏదో ఊరికి ఎప్పుడెప్పుడు ఆడేవాళ్ళం, కానీ ఖాళీ ఉండదు. బట్ ఎప్పుడు వదిలిపెడతారో పొలం వెళ్ళాలి, ఎద్దులు బరిగొళ్ళు వీటిని సర్వీస్ చేయాలి. సండే సాటర్డే వస్తే కూలికి పోవాలి, అలా పోయేవాళ్ళం. అన్ని షేడ్స్, అన్ని ఆ దుఃఖం ఆనందం మొత్తం చూసి, దుఃఖంలో కూడా ఆనందమే అన్ని మొత్తం ఎన్ని చూడాలో అన్ని చూసి ఇప్పటికి మళ్ళీ ఆధ్యాత్మికం అంటే ఇంకా ఆఖరి దశ ఇది. మంచి టైమేనేమో. పండగలు అలాంటప్పుడు కూడా దేవుడు గుడికి వెళ్ళడం అనేది ఒక వయసుకు సరిపోయింది కానండి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే స్నానం చేయాలి ఉదయం, మా పొలం పోయే దారిలోనే శివాలయం ఉంది, కానీ స్నానం చేయాలి, మరి అంత శుద్ధిగా పోవాలి అనే ఆలోచనతో మనం అంత ఉండదు. మనకు అక్కడ పొలం పోవాలి, అక్కడ పని చేయాలి, దాంట్లో పార్టిసిపేషన్ ఉండాలి. నేను ఇప్పటికీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా పనుల్లో. ఇంకా ఊరికే అనుకుంటా, స్మరణ వరకే. ఇప్పటి వరకు అయితే స్మరణేనండి ఎక్కువగా. పోతా, గుడికంటూ పోకుండా ఉండను. నా వంతుగా నేను ఏదో ఒకటి ఇంటర్నల్ గా ఇండైరెక్ట్ గా చేస్తా అంతే. అయితే చెప్పానుగా, ఇవాళ పెళ్లి జరుగుతుంది, మా నాన్న లేడే, మా అమ్మాయి ఏదే ఉంటే అంత సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లల ఫ్యూచర్ కూడా ఇట్లా ఉంటది అని వాళ్ళు ఊహిస్తే సంతోషపడేవాళ్ళేనేమో అనుకుంటా. ఫాదర్ 99 లో చనిపోయారు, మా అమ్మ 89 లో చనిపోయింది.
అప్పటి నుంచి ఇండివిజువల్ ఎప్పుడు ఇండివిజువలేనండి. నేను ఎప్పుడు బాగా బాధపడిన సందర్భం బాగా బాధపడిన సందర్భం బాధలనే జనరల్ గా ఉంటాయి. ఏదైనా గుర్తున్నది పిన్ పాయింట్ గా బాగా బాధపడిన సందర్భాలు హర్టెడ్ లేదా? నాకు ఒకదాన్ని మించిన ఒకటే హత్య అనిపిస్తుంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఒకదాన్ని మించిన ఒకటే లాగానే కనపడుతుంది. ఏదన్నా ఒకటి అప్పు గంపించావు నా మైండ్ ని. అబ్బాయికి ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాక వాడు అని డిస్క్వాలిఫై చేసుకొని వచ్చాడు. మంచి ఆఫీసర్ అయ్యేవాడు కాలేదు అనే బాధ ఒకటి వచ్చింది. తర్వాత ఎంసెట్ రాస్తే ర్యాంక్ రాలేదు, అది చాలా బాధ. ఒక రోజల్లా మౌనంగా ఉన్నాము. ఇంకంతే. ఇక అలాంటి సందర్భాలు. ఏంటి ఇది లాసు వచ్చింది చూడండి, 11 కదా, 12లో అమ్మకానికి పెట్టినప్పుడు లాస్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా సఫరు. అప్పుడు ఎవరితో ఎక్కువ షేర్ చేసుకున్నారు? షేరింగ్ అంటూ ఉండదండి. షేర్ చేసుకున్న ఎవరు అసలు ఆమె లేదు పాపం. ఆమెని అనవసరం ఆమెను గెలుకోవడం, ఎందుకంటే ఆమె ఇవన్నీ ఏం పట్టవు. కాకపోతే లాభం వచ్చిందని తెలియదు, నష్టం వచ్చిందని తెలిసినా నువ్వే చేసుకున్నావుగా అంటది అంతే. ఇంకా అట్లాంటప్పుడు మనకు వాళ్ళ వల్ల మనకి ఏం రిలీఫ్ ఉంటది? అది ఎందుకని ఎక్కువ రిలీఫ్ అవడానికి ఏం చేస్తారు మీరు? బాగా రిలీఫ్ అవడానికి నాకు తెల్లజాము 4 నుంచి 5 వరకు నాకు అదే రిలీఫ్. ఇంకా మెడిటేషన్ లోనే రిలీఫ్. నా మైండ్ జీరో అయిపోద్ది. విశ్వంలో అసలు నేనంటూ ఉండాను అనేది తెలియదు. అదే నాకు కాసేపు ఎక్కడో ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్తాము. చెప్పానుగా, ట్రాన్స్ లో కంటే నేను చెప్పే 45 నిమిషాలు 50 నిమిషాలు ట్రాన్స్ లో పోగానండి మినిమం 5, 10, 15 మినిట్స్ వరకు కూడా అది పోద్ది. బై ప్రాక్టీస్ ఇప్పుడు ఏంటంటే మనం కూర్చున్నాక 5 నిమిషాల్లోనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోగలుగుతున్నాము. మనకు ఒక రకమైన శబ్దం వినపడుతుంది. అది ఓంకారం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వినపడుతుంది. దాంతోనే ఇంకా మనం శబ్దం అయిపోతాం. వ్యాక్యూమ్ లో మనం కూడా శూన్యం అయిపోతాం. అదే ఆనందం. అంతేనండి, నాకైతే అదే ఆనందం ధ్యానం అంటే. అంటే మీ వయసుకి నేను అడగొచ్చు ఖచ్చితంగా కాబట్టి అడుగుతాను. ఇప్పుడు ఉన్న యువతకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న యువతకైనా ఏం చెప్తానంటే కష్టాన్ని ఓర్చుకోవడం నేర్చుకోమంటాను. కష్టాన్ని ఓర్చుకోనోడు విజయం సాధించలేడు అని చెప్తాను. బెస్ట్ ఫాదర్ అని నేను చనిపోయాక అనిపించుకుంటానేమో. బెస్ట్ ఫాదర్ అయ్యారు, బెస్ట్ హస్బెండ్ అయ్యారు, బెస్ట్ ఫార్మర్ అయ్యారు. బెస్ట్ ఫార్మర్ చాలా సంవత్సరాలు అయ్యారు. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. అదే బిజినెస్ ఇవన్నీ తప్పదు. నేను ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రెస్ చేస్తే ఒప్పుకున్నా నా మైండ్ నాకు యాక్సెప్ట్ చేయాలి కదా. ఉంది కదా అక్కడ కంటెంట్ కదా. మేబీ ఫ్యూచర్ ప్లాన్ అంటే జీవితంలో అన్ని బానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏం బాధలేదు. ఇంకా పెద్ద అయితే కోరికలు కూడా ఏం లేవండి. ఏమనుకుంటామంటే మా పిల్లలకు కూడా, అంటే మన వంశం వాళ్ళకు కూడా ఆధ్యాత్మికత మెచ్యూర్ అయ్యి వాళ్ళు కూడా జీవితాన్ని సాలిస్తే సంతోషం అని. ఆధ్యాత్మికత అంటే నేను వేరే దైవ సన్నిధిని కాదు, పాప పుణ్యాలు ఆలోచిస్తే బాగుంటది. పాప పుణ్యాలు ఆలోచించుకొని నడిస్తే ఏదేమంటే ప్రాణుల పట్ల మనుషుల పట్ల శ్రద్ధ చూపించి చెడు మార్గంలోకి పోకుండా ఉంటే చాలండి. 3rd జనరేషన్ కావచ్చు, ఏదైనా అలా కోరుకుంటాం. అది మన చేతుల్లో ఉండేది కాదని కూడా నేను నమ్ముతాను. బట్ మన కళ్ళ కనిపి మన ఆలోచన ఉన్నంత వరకు అయినా మన పిల్లలు బాగుండారు అని అనిపిస్తే సంతోషం. కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఎలా దర్శనం జరిగింది? ఏంటి దర్శనం? చాలా బ్రహ్మాండంగా ఉందండి. అద్భుతమైన టెంపుల్ చూసాము. తమిళనాడులో టెంపుల్స్ ఫేమస్ అనుకోండి. ఇంత పెద్ద శివక్షేత్రం చూడడం నాకు ఇదే
మొదటిది ఆఖరిది కూడా అనుకుంటున్నా. ఇంత ముందు ఒకసారి వెళ్ళారన్నారు. వెళ్ళా కానండి, ట్రూపులో వచ్చాను. ట్రూపులో వచ్చినప్పుడు ఏమైందంటే నేను కొండ అదే శిఖరం దాకా పోయేటప్పటికి మా వాళ్ళంతా రిటర్న్ జర్నీ బయలుదేరారు. టెంపుల్లో కనీసం హాఫ్ అన్ అవర్ పట్టుద్ది, వాళ్ళందరూ ఎందుకు డిస్టర్బ్ చేయాలని కలిసి వెళ్ళిపోయాను. 2007-8 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు అది తీరని కోరికగా మిగిలిపోయిన తర్వాత ఇవాళ మా సుపుత్రుడు ఒకడు మమ్మల్ని అనుకోకుండా శివ దర్శనం చేయించాడు. అరుణాచలం అనేది నాకు తీరని కోరిక. ఇది నేను చూడగలనా లేదా అని ఒకసారి మా వాడికి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తే బాబాయ్ అన్నాడు, మహాశివరాత్రి వెళ్ళిన ఇదే పీరియడ్ లో అమావాస్య రోజు ఇవాళ మేము శివ దర్శనాన్ని అమ్మ దర్శనాన్ని బాగా చేసుకోగలిగామని చాలా 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 తృప్తిగా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఆయన పిలిస్తే రావడానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటాం. యాక్చువల్ గా నేను నా లైఫ్ లో కష్టకాలంలో కూడా శ్రీశైల బ్రహ్మరాంబ దర్శనం 1983 నుంచి స్టార్ట్ చేశాను. నేను మా పిల్లలు ఒక 3 days స్టే చేస్తాము అక్కడ. ఈయన ఏపీలో కాబట్టి 2 ఉన్నాయి కదా, అమ్మ శక్తిపీఠము ప్లస్ శివ జ్యోతిర్లింగం, అక్కడే చూసుకొని అక్కడే పోయేవాళ్ళం. ఫస్ట్ అభిషేకం, ఫస్ట్ కుంకుమార్చన, ఫస్ట్ కళ్యాణం టికెట్లు చింపించుకునేవాడిని. అట్లా ఒక 10-15 ఏళ్ళు కొనసాగింది. ఇంకా తర్వాత మా పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమే సింగిల్ గా రావడం. ఇయర్లీ వన్స్ థ్రైస్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అలా చూసుకుంటా వస్తున్నాము. ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 2 సార్లు మినిమం శ్రీశైల దర్శనం చేసుకుంటున్నాము. నా లైఫ్ లో కష్టకాలం అంతా అమ్మతో చెప్పుకునేవాడిని. అమ్మ నన్ను చాలా బయటేసినట్టే నా లైఫ్ ని. చాలా సంతోషం. సదా అమ్మ మా మదిలో మెదులుతానే ఉంటది. అదయ్యా, ఇంకేం చెప్పను. మంచిదిగా అందరి పట్ల కరుణ చూపు అమ్మే. దాన్ని నేను కాదన్ను కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.